జర్నలిస్ట్ యూనియన్ ఒక 2 సంవత్సరాలుగా ఈ యూనియన్ ఫామ్ చేసి ఒక 3-4 రాష్ట్రాల్లో నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా 52 జీవోను రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఇప్పటి వరకు అన్నగారు మాట్లాడినట్టు ఒక సంస్థ RNI లైసెన్స్ గవర్నమెంట్ దగ్గరే తీసుకుంటున్నాం, మనం అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నాం. RNI నెంబర్ వచ్చిన తర్వాత ఒక ఐడి కార్డు ఇస్తే ఐడి కార్డుకు విలువ లేకుండా పోయింది. ఒక శాటిలైట్ ఛానల్ కావచ్చు, కేబుల్ ఛానల్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర దానికి కావాల్సిన డబ్బులు పే చేసి అన్ని చేసినటువంటి సంస్థ ఒక ఐడి కార్డు ఇస్తే దానికి కూడా విలువ లేదు. రెండోది ప్రధానమైనది ఏంటంటే మనలో ఐక్యత లేదు. జర్నలిస్టుల్లో మనలో హిగోస్ ఉన్నాయి. సీనియర్స్ జూనియర్స్ గౌరవిద్దాం, సీనియర్స్ ని గౌరవిద్దాం, కానీ కొత్తగా వచ్చిన జర్నలిస్టులను కలుపుకుపోదాం. నీ లోగో తీసేయి, నువ్వు ఏం వార్త రాస్తావు, నీకేం తెలివి ఉంది, నువ్వు జర్నలిజం ఎక్కడ చేసినావు, నువ్వు పిహెచ్డి, అందరు పిహెచ్డి చేయరండి, అందరు జర్నలిస్టులు చదువుకున్న వాళ్ళు లేరు. చదువుకోని వాళ్ళు కూడా జర్నలిజంలో ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్షర జ్ఞానం ఉండి, సమాజం మీద అవగాహన ఉండి, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక ఉంటే ఎవరైనా జర్నలిస్ట్ అని మనమే చెప్తున్నాం. జర్నలిస్ట్ అనేవాడు సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ఎక్కడ జీతాలు లేవు, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ దాడి జరుగుతుందో, ఎప్పుడు ఎవరేం చేస్తారో కూడా తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలను స్వీకరించి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఉండి సారథిగా పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడే జర్నలిస్టు. ఇది మనందరం మర్చిపోతున్నాం. గవర్నమెంట్ తన ప్రయోజనాలకు ఇస్తున్నటువంటి అక్రిడేషన్ కార్డు, మన ప్రయోజనం చెబుతూ తన ప్రయోజనం కోసం ఇస్తున్న అక్రిడేషన్ కార్డు, ఈ అక్రిడేషన్ కార్డు ఐడి కార్డుకు లింక్ పెట్టి ఈ రోజు లక్షల మంది జర్నలిస్టులు ఉంది. ఇదే హైదరాబాద్ లో తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదా అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లో వస్తున్న గవర్నమెంట్ అక్రిడేషన్ సంఖ్య పెంచాలి తప్ప తగ్గడం ఎందుకండి? 24,000 అక్రిడేషన్లు ఉంటే ఆ దాన్ని కుదించి అనేక లోపాలను సవరిస్తామని చెప్తూ 12,000కు దిగదార్చిందండి. ఈరోజు 24,000 జర్నలిస్టులు, 12,000 అంటే మిగతా 12,000 మంది జర్నలిస్టులు ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళ అక్రిడేషన్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? అదేవిధంగా కేబుల్ టీవీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అసలు కేబుల్ టీవీ అనే అటువంటి సబ్జెక్ట్ లో అక్రిడేషనే లేదండి. కొత్తగా తీసుకొచ్చిన 52 జీవో, 252 జీవోను కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తులు 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించి ఇదంతా చర్చ చేసి తీసుకొచ్చి పెట్టినటువంటి జీవో కొత్త జీవో. ఉన్న జీవోను అమలు చేయకుండా కొత్త జీవోను తీసుకొచ్చి అక్రిడేషన్స్ గురించి జర్నలిస్టుల మధ్యన గొడవలు సృష్టించి డెస్క్ జర్నలిస్ట్ లేకపోతే ఎక్కడైతుందండి? స్ట్రింగర్ లేకపోతే ఎక్కడైతుందండి? గ్రామంలోకి వెళ్ళి న్యూస్ స్వీకరించాలి, మండలంలోకి వెళ్ళి స్వీకరించాలి, జిల్లాలోకి వెళ్ళి స్వీకరించాలి, ప్రెస్ మీట్ వచ్చి స్వీకరించాలి. అక్కడ డెస్క్ జర్నలిస్ట్ ఉండాలి, రిపోర్టర్ ఉండాలి, అటు ఎడిటర్ ఉండాలి,